తిని నువ్వు సంఘంలో మళ్ళీ ఇంకా అలా బయటికి వెళ్ళాలా. ఫస్ట్ ఏమన్నాడు? లోపలికి వచ్చుచు మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేయాలా? నువ్వు వాడబడాల సేవలో. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం దేవుడు ఏ తలుపు తెరుస్తున్నాడో తెలుసా? సంఘం అనే తలుపు. ఎందుకు ఈ సంఘం అనే తలుపు? లోపలికి వచ్చి నువ్వు పాటలు నేర్చుకొని, వాక్యము నేర్చుకొని, ఆరాధన నేర్చుకొని, లీడింగ్ నేర్చుకొని, పరిచయం నేర్చుకొని దేవుని కోసం గొప్పగా వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. చర్చికి వచ్చిన ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు? ఐఆమ్ 15 years old. 15 సంవత్సరం నుంచి వస్తున్నావు. ప్రార్థన చేస్తావా? నో. వాక్యం చదువుతావా? నో. ఆరాధన చేస్తావా? నో. లీడింగ్ చేస్తావా? నో. వాక్యం చెప్తావా? నో. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నో. దేనికి నువ్వు? చర్చికి వచ్చిపోయే, మళ్ళీ వినండి, చర్చికి వచ్చిపోయే విశ్వాసి ద్వారా దేవునికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, క్రైస్తవ్యానికి ఉపయోగం లేదు. చర్చికి వచ్చి వాడబడే వాని ద్వారానే దేవునికి మహిమ, సంఘానికి ఉపయోగం, క్రైస్తవ్యానికి ఉపయోగం. బిడ్డలు పుడితే ప్రయోజనంలే, బిడ్డలు ప్రయోజకులైతే ప్రయోజనం. కొద్దిమంది ఉన్నారు ఏళ్ళ తరబడి చర్చికి వచ్చిపోతుంటారు, సేవలో వాడబడేదిలే, పరిచర్లో వాడబడేదిలే, దేవుని కొరకు వాడబడేదే ఉండదు.